యామిని మెడలో తాళి కట్టే ఆఖరి నిమిషంలో సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చాడు రాజ్. కావ్య చెప్పినట్టుగానే అరక్షణం చాలు ఆయన మనసులో నేను వస్తే చాలు ఆ తాళిని కూడా అక్కడ పడేసి నా దగ్గరకు వచ్చేస్తాడు రాజ్ అంటూ కావ్య ఛాలెంజ్ చేసి ఉంటుంది యామినితో. దానికన్నా ముందు రాజ్ వాళ్ళ అమ్మ, కావ్య వాళ్ళ అమ్మ అందరూ కలిసి ఆ పెళ్ళిని ఆపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అదంతా కావ్య చేయించింది అంటూ యామిని అనుకుంటూ ఉంటుంది. అయితే ఆ పూజారిని వీళ్ళందరూ భయపెట్టి పెళ్ళి ఆగిపోయేలా చేద్దాం అనుకుంటే ఆ పూజారి ట్విస్ట్ ఏమి ఇస్తాడంటే, పెళ్ళి జరుగుతుంది కానీ ముహూర్త బలం బాగాలేదు, మంచి ముహూర్తంలో చేపిస్తాను అన్నట్టు చెప్తాడనమాట. అయితే ఇక కావ్య దగ్గరకు వచ్చి ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు, దీపాలు ఆర్పేయడము, పందిరాట వించేయడము ఇవన్నీ చేయకు, నా గురించి నీకు తెలీదు, ఇలాంటి నేను నమ్మను అనేది అంటూ ఉంటే, నమ్మాల్సిన అవసరం లేదు, ఆఖరి నిమిషంలో రాజ్ ఏం చేస్తాడో చూస్తూ ఉండనైతే పెద్ద షాక్ ఇస్తుందన్నమాట కావ్య యామినికి.